అంటే హృదయాలు బద్దలవుతూ ఉంటాయి. ఒక పక్క అవమానం, రెండో పక్క వాళ్ళని చూస్తే జాలి, ఎదుగుదామన్న ఆశతో గంపెడు ఆశతో వెళ్ళి అక్కడ మారిన పరిస్థితుల్లో చేయకూడని పని చేయటంతో ఈ మధ్య ఏమైందంటే అమెరికాలో ఒక వారం రోజుల క్రితం ఒక వ్యభిచార కూటమిపై స్థలంపై దాడి చేయడం జరిగింది. దాంట్లో 11 మంది అమ్మాయిలు పట్టుకున్నారు. మరి ఈ 11 మంది అమ్మాయిల్లో 9 మంది మన ఆంధ్ర తెలుగు బిడ్డలు. చాలా విచారించదగ్గ విషయం. వీరంతా కూడా చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి పాపం వారి తల్లిదండ్రులకి సరైన ఆర్థిక పుష్టి లేకపోయినా సరే మెల్లిగా వెళ్ళి మేనేజ్ చేసి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు అక్కడ దొరకక ఏమి దిక్కులేక ఈ వ్యభిచారాన్ని పట్టుబడ్డారు. ఎంత హీనమండి, బాధండి.